ప్రాణం పోద్దని అని బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళారని చెప్పేస్తాను. ఎవరు చెప్పినా నమ్మద్దు. లోకల్ లోకల్ ఏమే లోకల్ ఫుడ్ 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 దాల్ 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 లోకల్ అని చెప్పానా, నిన్ను నాన్ లోకల్ చేస్తాను. ఎంజాయ్ పండగ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫైనల్లీ మనమైతే 3 రోజుల తర్వాత స్నానం చేసాం అండ్ నైట్ స్టే వచ్చేప్పటికి ఇక్కడ చేసాం అనమాట. మన సబ్స్క్రైబర్ అయితే ఇప్పించాడు అదనమాట. ఇప్పుడైతే మనం గుడివాడ దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే మనం కొంతసేపు ఉంటాం అని చెప్పి ఎవరన్నా కలిసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని కలిసేసి ఇంకా మనం వాక్ అనేది స్టార్ట్ చేసేద్దాం. చలో, ఇక్కడైతే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది మనకి ఇక్కడ అంతా ఏరియాలో, ఈ రోడ్లో. ఇదిగోండి, టైం వచ్చేప్పటికి 6:39. ఇప్పటిదాకా 368 మీటర్స్ నడిచాం. ఇటువైపు వెళ్ళాలి. మనోడైతే కలిసాడు అనమాట. సింటు చూడొచ్చు, ఇది తోక ఉప్పుతుంది మంచిగా హ్యాపీగా. అవి చూడండి నా మీదకి వస్తున్నాయి. వెళ్ళే రూట్లో రైల్వే గేట్ వచ్చింది. ఇటు వెళ్తే గుడివాడ రైల్వే స్టేషన్ వస్తుంది. దిబ్బలి ఉంది కదా మచ్చలు మచ్చలతోటి. అమ్మ పొడవకే. గుడివాడ బస్ స్టాండ్ అయితే ఇదే అనమాట. మనం ఏదైనా టిఫిన్ చేసి లోపలికి వెళ్దాం. ఉల్లిపాయ దోశ చెప్పాను, ఒకటి వచ్చేప్పటికి 30 రూపీస్. టిఫిన్ వచ్చింది, తినే టేస్ట్ బాగుంది టేస్ట్. మనోడైతే టిఫిన్ దగ్గర కనిపించాడు అనమాట. ఏం పేరు? కొండలరావు. సో మనకైతే టిఫిన్ డబ్బులు ఏ బ్రోనే ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు? నారాజ్. థ్యాంక్ యూ. కొండలరావు బాబీ జగన్. థ్యాంక్ యూ బ్రో. పేరులు చెప్పేయండి బ్రో. రాజా బ్రో, సాయి, పేరన్నా? రాము, రాము, బాజీ, గోపీచంద్. నా ఫేవరెట్ హీరో బ్రో. ఇప్పుడు కూడా సెకండ్ ఫేవరెట్. తేజ బ్రో. తేజ పేరు చెప్పు. తేజ. హరికృష్ణ. హరికృష్ణ. నా పేరు పవన్ ప్రసాద్. సాయి. సాయి. థ్యాంక్ యూ. సలీం. సలీం. థ్యాంక్ యూ సలీం. రాజేష్. థ్యాంక్ యూ రాజేష్. అఖిల్. 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 హీరో అఖిల్. హాయ్ హాయ్. తేజ. తేజ. సాయి బ్రో. సాయి. థ్యాంక్ యూ బ్రో. పేరు చెప్పు. రాజ్ కుమార్. థ్యాంక్ యూ బ్రో. పేరు చెప్పు. ఓకే. నంది. స్వరూప్. నాని. సందీప్. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళారని చెప్పేస్తాను. ఎవరు చెప్పినా నమ్మద్దు. బ్రో అనంత్. ఏది బ్రో? శరత్. నీ పేరు? లిక్షిత్. యశ్వంత్. థ్యాంక్ యూ బ్రో. బ్రో నా పేరు మౌలి. నా పేరు సాయి అన్న. బాగా పేరు నాయన. సాయి గణేష్. సాయి గణేష్. సందీప్. సందీప్. జాషువా. జాస్కో. లక్కీ బ్రో. లక్కీ. అనీష్. అనీష్. థ్యాంక్ యూ అనీష్. మణికంఠ చేసి. సిగ్గుపడదా? పేరు ప్రేమ్. ప్రేమ్ కుమార్. ఇక్కడ మన వాళ్ళు ఇంకో ముగ్గురు వచ్చారన్నమాట. పేరు చెప్పరా? మహేష్. మహేష్. సుమన్. ఓకేరా. థ్యాంక్ యూ బ్రో. జ్ఞానేష్. థ్యాంక్ యూ బ్రో. చరణన్న. కిరణన్న. థ్యాంక్ యూ బ్రో. రింటు సూర్య. థ్యాంక్ యూ బ్రో. గుణ నా పేరు. గుణ. థ్యాంక్ యూ. దిలీప్. దిలీప్. కిరణ్. థ్యాంక్ యూ బ్రో. హాయ్. అండ్ పేరైతే ఆదర్శ అనమాట. సిగ్గుపడుతున్నాడు చెప్పడానికి. భార్గవ్. రాకేష్. భార్గవ్. రాకేష్. రాకేష్. ఓకే బ్రో. అది అబ్దుల్ అజీజ్. అబ్దుల్ అజీజ్. అబ్దుల్ అజీజ్. కిరణ్. కిరణ్. నెక్స్ట్ తేజ. మోహన్. నీ పేరు బ్రో? రాజేష్. రాజేష్. జానీ బ్రో. జానీ. కాంతి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చంద్ర. చందు. నీ పేరు? ప్రేమ్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్. తేజ దినేష్. దుర్గేశం. మోహన్ సార్. బాగుంది సార్. థ్యాంక్ యూ అండి. హర్షవర్ధన్. అయితే టైం 9 అయిందనమాట. వీళ్ళందరూ వచ్చారు గుడివాడ వాళ్ళు. మామూలుగా లేదు హడావిడి అయితే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీ ఊరు వచ్చినందుకు థ్యాంక్ యూ. వాళ్ళు అయితే వాళ్ళే అనమాట. ఇప్పుడే కంప్లీట్ చేసుకుని ఆగుతున్నాం. సో పదండి వెళ్ళిపో. మనమైతే ఇప్పుడు ఇటు వెళ్ళాలి.
వెళ్ళే దారిలో ఇంకిద్దరు కలిసారన్నమాట. ఇటువైపు వెళ్ళాలి. రూట్లో ఇంకో బ్రో కలిసాడు అనమాట. ఏం పేరు అన్న? ఇటు వెళ్ళాలి మనం. ఇటు మనోడైతే వచ్చాడు అనమాట ఇక్కడ నుంచి ఎదుర్కొంటాను కోసం. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. వీళ్ళు మన వాళ్ళు అయితే కలిసారు అండ్ టిఫిన్ ఇప్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఎండ అయితే మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆ రూట్లో వెళ్ళాలి మనం. వామ్మో ఈరోజు ఎండ మాత్రం మామూలుగా లేదయ్యా. టీపీ రోడ్ అంటారు ఇంకా దీన్ని. ఇంకో ఇద్దరు కలిసారనమాట ఇల్లు దారిలో. ఇంకో ముగ్గురు వస్తున్నారనమాట. ఏ ఊరు బ్రో మీది? ఈ చెట్టు కింద అయితే ఇంకో నలుగురు వచ్చారనమాట. థ్యాంక్ యూ బ్రో. బ్రో అయితే కలిసాడు అనమాట. ఏ ఊరు? అయితే ఈ అన్న అక్కడ ఆటో ఆఫీస్ సైడ్ వచ్చారనమాట. థ్యాంక్ యూ అన్న. రైల్వే గేట్ పాడు వెళ్ళే రూట్ ఇదే. ఇటువైపు మనం ఇటు వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ అయితే మనకి చర్చి కనిపించింది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసింది. ఇది రూట్ లోపలికి వెళ్ళిపోతే మల్లయ్యపాలెం విలేజ్ వచ్చింది అనమాట. మనమైతే ఇటు వెళ్ళాలి. మన వాళ్ళు అయితే ఇక్కడ కలిసారనమాట. ఏ ఊరు మీ అందరు ఒకే ఊరా? మల్లయ్యపాలెం. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు అయితే మనతో పాటు వాకింగ్ చేస్తున్నారనమాట. బ్యాగ్ తీసుకున్నాడు మనవాడు అయితే అంగుళూరు వచ్చాం కదా. ఇటు షార్ట్ కట్ అనమాట. మనకైతే ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. అంటే గుడివాడని టచ్ చేయకుండా ఇది ఒక షార్ట్ కట్. అంగుళూరు నుంచి ఇటు కానీ ఇటు నుంచి అంగుళూరు కానీ. అయితే బ్యాగ్ మోస్తున్నాడు ఇప్పుడు దాకా. 1 కిలోమీటర్ దాకా మోసి ఉన్నాడు. ఎలా అనిపించింది? అలా బరువు. అవునా? ఇంకో ఇద్దరు కలిసారనమాట. ఏ వదినేపల్లి మడిచేలు. ఇంకా వీళ్ళు మనతో పాటు వస్తున్నారు. ఇంకో ఇద్దరు వచ్చారన్నమాట. ఏ ఊరు అన్న మీకు? వదినేపల్లి. ఇదైతే మనకి పేద పాలపర్రు అనమాట. వీళ్ళైతే ఆల్మోస్ట్ వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ నెక్స్ట్ ఊరు అయిన దానికి వచ్చారనమాట. థ్యాంక్ యూ బ్రో. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చెప్పండి. మన వాళ్ళు అయితే ఇక్కడ నుంచి ఇంకా రిటర్న్ వాక్ వెళ్తారనమాట. ఓకే బ్రో, ఎడదాకా వచ్చినందుకు థ్యాంక్ యూ. 9.3 కిలోమీటర్స్ నడిచిన టైం వచ్చేప్పటి 11:52 టోల్గా వస్తుంది. సూర్యుడు ఇవ్వాలా నిన్న బాగా పగబట్టేసాడు భయ్యా. అమ్మో ఏమండాలి రా బాబు. చెమ్మ తిరిగిపోతుంది. అలా కాస్తున్నాయి ఎండలైతే. ఇది వర్షాకాలం అయినా సరే ఎలా ఉందంటే వేసవి కాలంలో ఉంది. అంత ఎండలు ఉన్నాయి. ముగ్గురు వచ్చారు. ఏ ఊరు బ్రో మీది? గుడివాడ. ఇక్కడైతే చాలా అంటే చాలా దారుణమైన స్మెల్ వస్తుంది అనమాట. ముక్కులు పగిలిపోతున్నాయి. అన్న కలిసాడు. ఏ ఊరు అన్న మీరు? చాలా అవుతుంది కార్లు అవుతుంటే. బాగా డస్ట్ వస్తుంది వెహికల్స్ ఏమన్నా వెళ్తే. చూడొచ్చు దుమ్ము, చూడొచ్చు అలా ఉంది. మామూలుగా రావట్లేదు అది చూడండి. మొత్తానికి దుమ్ము రోడ్డు దాటేసాం అనమాట. ఇటు వెళ్దాం పండి. మనకైతే ఇంకో అన్న కలిసాడు అనమాట. ఏ ఊరు అన్న మీది? గుడివాడ. నాకైతే ముదినేపల్లిలో కొంతమంది ఒక అమ్మాయి వచ్చి ఇవి ఇచ్చిందనమాట. ఓఆర్ఎస్లు చాలా అంటే చాలా ఇచ్చింది. అండ్ ప్రోమో గ్రానైట్స్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో తీయద్దా అన్నారు వాళ్ళని. అడిగాను, ముందే అడిగాను లేండి, వద్దన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది కలిపి కనిపించారనమాట. వాళ్ళం ఏ ఊరు? దగ్గరికి వెళ్దాం. ఏ ఊరు బ్రో? ఓకే బ్రో, థ్యాంక్ యూ. ముగ్గురు అయితే కలిసారనమాట గుడివాడ కుర్రోళ్ళు. ఇంకా వీళ్ళు ఎవరు వస్తున్నారంట. థ్యాంక్ యూ బ్రో, ఇంత సపోర్ట్ చేస్తున్నారు. ఇలా ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. వాళ్ళే వీళ్ళు హెవీ రైడర్ అంట. వీడు ఎందాల నుంచి చెప్తున్నాడు మా వాళ్ళు బ్యాలర్ రైడర్లు అని. ఇద్దరు వచ్చారనమాట. ముదినేపల్లి అన్న బ్రో.
చింటిగాడు చూడొచ్చు రన్నింగ్ చేస్తున్నాడు. టైం అయితే 1 అవుతుంది. ముదినేపల్లిలో ఏదో ఒకటి తినేస్తాను. మనోడైతే లగేజ్ మారుతాడు అనమాట. ముదినేపల్లి లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్నాం అనమాట. అయితే చాలా గట్టిగా ఉంది అసలు. ఇదే ముదినేపల్లి బస్ స్టాండ్ మనకైతే. పల్లి ఏరియా మన ఏమేంటి? పోలీస్ స్టేషన్. ఇంకా అదే బస్ స్టాండ్ దగ్గర వీళ్ళందరూ కలిసారనమాట. వీళ్ళిద్దరు అయితే మనకి ఫుడ్ అరేంజ్ చేశారనమాట. థ్యాంక్ యూ. వీళ్ళైతే మనకి ఫుడ్ పెట్టి ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మంచిగా కంపెనీ ఇచ్చారు. ఇది జోగులు వేసుకున్నాం, మంచిగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ బ్రో. నేనైతే అక్కడ నుంచి వచ్చేసాను. మనమైతే ఇప్పుడు ఇటు వెళ్ళాలి. మన బ్రోలు కూడా ఉన్నారు, నడుస్తున్నారు మన వాళ్ళు అయితే ఇంకో 2 కలిసారనమాట కైగులూరు నుంచి. థ్యాంక్ యూ. ఎండ ఎలా ఉంది వాళ్ళు? ఎండ మాత్రం. వీళ్ళైతే మనకి ఎంత ఉంటుంది బ్రో నువ్వు వచ్చిన దగ్గర నుంచి మీ ఊరు వరకు? 10. సో మన జర్నీలో అయితే హైయెస్ట్ మనతో పాటు నడిచింది వీళ్ళే అనమాట. 10 కిలోమీటర్స్ అయితే నడుస్తున్నారు. అది కూడా ఏంటంటే మనోడు ఏంటంటే లగేజ్తోనే నడుస్తున్నాడు నాకు తీసుకొని. థ్యాంక్ యూ బ్రో. ఇటు వెళ్తే మనకి దాకరం విలేజ్ వచ్చింది అనమాట. ఇంక ఇదంతా అదేలేండి. మనమైతే స్వీట్ సోడా తాగుతున్నాం అనమాట. ఎందుకంటే ఎండ చాలా గట్టిగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తం కొబ్బరి చెట్లు అనమాట. వరుసగా భలే ఉన్నాయి. బ్రో మీరు ఎప్పుడన్నా కోసారా కొబ్బరి చెట్లు ఎక్కి? చాలాసార్లు పోయింది. నైట్ కూడా దాంట్లో లేచాం. అవునా? దారి నిండా చూసుకోవచ్చు మొత్తం కొబ్బరి చెట్లు. అటు సైడ్కి ఇటువైపు లేవులేండి. మన వాళ్ళు అయితే బాదంకాయ కోస్తున్నారు అనమాట. ఇదేనా బాదంకాయ? ప్రాణం పోద్దని తినట్లేదులే. అవును మరీ బొడ్డే అనుకుంటాగా. దీన్ని బద్దలు కొట్టాలి. అవును దీన్ని బద్దలు కొట్టాలి. అదే కొంచెం చక్కగా ఉంటుంది. అదే కదా పుల్లగా ఉంటుంది. అదే కదా. ఫైనల్లీ బాదంకాయ కోసా. బద్దలు కొడుతున్నారు. బద్దలు కొట్టు బాదంకాయ బద్దలు కొట్టు. కొట్టుకుంటా జాగ్రత్త. లోపల కూడా అదే కదా పుల్లగా ఉండేది పైన. లోపల వైట్గా ఉంటుంది పప్పు. ఫస్ట్ అంత పెద్ద కాయను బద్దలు కొడితే అంత బుడ్డది వచ్చింది. ఒకటే కదా వచ్చేది బాదంకాయ. వాళ్ళు అయితే అక్కడ వెయిటింగ్ చేస్తున్నట్టు అన్నారు. ఏ ఊరు బ్రో మీది? కానుకొల్లు. వీళ్ళే అనమాట కానుకొల్లు బ్యాచ్ అయితే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సరే అన్న మీది కానుకొల్లు కదా. మనం ఏంటంటే ఏ ఊరు వెళ్ళినా సరే ఏంటంటే అక్కడ ఫేమస్ ప్లేస్ కానీ ఫుడ్ కానీ టెంపుల్స్ కానీ వాళ్ళు అడుగుతూ ఉంటాం. మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అండ్ మీరు ఏం ఫేమస్ మీ ఊర్లో? యాక్చువల్గా మా ఊరి పేరు కానుకొల్లు. కానుకొల్లు అంటే కాను అంటే 100 ప్లస్ 101 చెరువులు ఈ ఊర్లో ఉంటాయి. ఈ 101 చెరువులు పెట్టడానికి ఒక కోట అనేది నిర్మించారు. ఆ కోట ఇప్పుడైతే శిథిలావస్థకి వెళ్ళిపోయింది. అసలు కోట అనేది లేదు. ఒకప్పుడు అయితే ఒక కోట ఉండేది. ఆ కోట ఇక్కడ ఒకటి అలినగరంలో ఉండేది. అలినగరం కూడా కొలాప్స్ అయిపోయింది. కానుకొల్లో మాత్రం ఒక కోటలో గురుజు మాత్రం మిగిలింది. దానివల్ల మాకు ఆ కానుకొల్లు అని పేరు వచ్చింది. ఇంకో 2 అయితే జాయిన్ అయ్యారనమాట ఇక్కడ నుంచి. ఇదేంటి బ్రో? రోడ్డు కాంట్రాక్టా ఈ ఊర్లో? ఎక్కడ వేస్తున్నారు రోడ్డు? ఓకే. ఇంకో అన్న కలిసాడు అనమాట ముదినేపల్లి నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకో 3 వచ్చారు. ఏ ఊరు బ్రో? గుడివాడ. ఇప్పటికీ 20.9 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 4:52. అండ్ మనోళ్ళు కూడా నడుస్తూ ఉన్నారు. ఇది మనకి కానుకొల్లు మెయిన్ విలేజ్ అనమాట. ఇంక ఇదే ఇద్దరు అయితే ఇక్కడ ఎండ్ అయిపోతున్నారు అనమాట. సో బాయ్ బ్రో. వీళ్ళైతే దీని తర్వాత ఇంకో ఊరు వచ్చింది అక్కడ ఆగిపోవాలి. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరు మనతో పాటు కైగులూరు వరకు వస్తా అన్నారు. వీళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. తిను మన రీల్ చూసి వచ్చాడంట. ఇంకో 2 వచ్చారనమాట. ఏ ఊరు నుంచి వచ్చారు? కానుకొల్లు. మరి చిందిగడి బిస్కెట్లు ఆపడం భయపడమాకరా. దీనికి ఆపుతున్నా అని చెప్పి ఇది వచ్చింది తాతవా. అదేం పారిపోతుంది. తినవే నీకేనా వేసింది? లోకల్ ఏమే లోకల్ ఫుడ్ దాల్
దాల్ దాల్ లోకల్ అని చెప్పానా, నిన్ను నాన్ లోకల్ చేస్తాను. అక్కడ ఇంకోటి చించుకుంటుంది. ఇదైతే మనకి లింగాల విలేజ్ అనమాట. మనోడైతే ప్రభాస్ ఫ్యాన్ అనమాట. ఇంకోండి ఈ ఫోటోలో ఉన్నాడా మనోడే. యాక్చువల్గా మనోడిని తిను ఏంటంటే ఈ ఊరే అనమాట. కాకపోతే వీళ్ళిద్దరు మనకి కైకలూరు వరకు నడుస్తారు. 6,000 కదా. నిన్న మనమైతే 2 చోట్ల సీట్స్ నాటలేదు, అంటే 20 కిలోమీటర్లకి. అండ్ ఇప్పటికైతే మనకి 24 కిలోమీటర్స్ అయింది నడిచేది. 30 కూడా అయిపోయింది. కాబట్టి ఇక్కడ మేమైతే 5 చోట్ల అయితే సీడ్స్ నాటబోతున్నాం అనమాట. మన వాళ్ళు అయితే గుంతలు తీస్తున్నారు. 5 చోట్ల ఎక్కడెక్కడ తీసాం, ఏం నాటుతున్నాం అని చెప్పేసి చూపించి నాటేద్దాం. నేనైతే సీడ్స్ నాటుతాను, మన వాళ్ళు అయితే గుంతలు తవ్వారనమాట. బ్రో నేను సీడ్స్ నాటుతాను, నేను వాటర్ పోసేస్తున్నాను. సో ఇవే అనమాట ఫ్లవర్స్ అయితే సీడ్స్ నాటుతున్నాం. గట్టమ్మటి నాడుతున్నాం కొన్ని, ఎందుకంటే పక్కనే కాలం ఉంది కాబట్టి. వానలు కూడా పడతాయి, ఇబ్బంది ఏం లేదు. ఇవే అనమాట సీడ్స్ అయితే. ఇదైతే మనకి పెరికేగూడెం విలేజ్ అనమాట. ఇది మనకి సెంటర్ అనమాట పెరికేగూడెం. పెరికేగూడెంలో అయితే మనకి ఇంకో 3 కలిసారనమాట. థ్యాంక్ యూ బ్రో. ఇదైతే మనకి అతి త్వరలోనే రోడ్డు పడబోతుంది, తార్ రోడ్డు అయితే ఇదంతా. ఈ లొకేషన్ చూడండి, ర్యాంప్ ఉంది, సన్సెట్ వ్యూ పాయింట్. మన వాళ్ళు అయితే నడుస్తున్నారు. మనకి వెళ్ళే దారిలో కానుకొల్లు అయితే కనిపించారంట ఈ బ్రో ఆ అన్న అయితే. చీకటి అయిపోతుంది మనకైతే. మనం ఇటు వెళ్ళొచ్చు, ఇటు కూడా వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్దాం. ఏ ఊరు అన్న మీది? మండవల్లి విలేజ్ అనమాట ఇదైతే స్టార్టింగ్. ఇదే మనకైతే మండవల్లి సెంటర్ అనమాట. చీకటి అయిపోయింది మనకి. ముగ్గురు అయితే కోనకల్లు నుంచి వచ్చారనమాట. మనం ఇప్పటిదాకా మనమైతే 29.9 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చేప్పటికి 7:28 అయిందనమాట. మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. రోడ్ అంతా ఫుల్ చీకటి. వాళ్ళు అయితే కొంతమంది వచ్చారనమాట. ఏ ఊరు బ్రో మీది? 10 కిలోమీటర్లు. అవునా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకో 2 అయితే వచ్చారనమాట కైగలూరు నుంచి. మనం కైగలూరు వెళ్ళే దానికి ఇంకో 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ అన్న అయితే గుర్తుపట్టాడు అనమాట. గుర్తుపట్టి ఫోన్పే 500 వేసాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మేమైతే మొత్తానికి భైరవపట్నం రైల్వే గేట్ దాకా వచ్చాం అనమాట. చూడొచ్చు గేట్ వేసారు. రైల్వే గేట్ దగ్గర అయితే మన వాళ్ళు అయితే ఎదురయ్యారనమాట. ఏ ఊరు అన్న మీది? మండవల్లి. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళైతే మనకి 7 కిలోమీటర్ల నుంచి బండి వేసుకొని వచ్చారనమాట కలవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. కైకలూరు అనమాట మనకి. ఈ కైకలూరులో అయితే ఇంక 2 కలిసారనమాట. థ్యాంక్ యూ అన్న. కైకలూరు ట్రైన్స్. ఇది మనకి కైకలూరులో అయితే పీపీ రోడ్ అనమాట. షాపులు గట్రా అవన్నీ అయితే బాగానే ఉన్నాయి.
దాకా ట్రావెల్ చేశారు కదా నాతోటి కైగులూరు దాకా, ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? నువ్వు బ్రో? మన వాళ్ళు అయితే చాలా దూరం నుంచి నడుస్తున్నారు అనమాట, ఆల్మోస్ట్ 11-12 నుంచి అయితే. సో థ్యాంక్ యూ రా. నాకైతే బ్యాగ్ మొత్తం ఇల్లే మోసారు ఈ డేకి అయితే, కైగులూరు వరకు మన వాళ్ళు జాయిన్ అయిన దగ్గర నుంచి. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇదైతే మనకి కైగులూరులో ఏం సెంటర్ అన్న? గాంధీ బొమ్మ సెంటర్. మనకి ఏంటంటే కైగులూరులో ఈ సెంటర్లో బాగా రష్గా ఉంటుందంట, హడావిడిగా ఏదైనా సరే. అది మన ఈ అన్న అయితే బిర్యానీ తీసుకొచ్చాను నా కోసం, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫ్రూట్ జ్యూస్ అన్నీ ఉన్నాయి ఎక్కడైతే. మీద అయితే మనకు ఒక పాట ఉంది, పాట అది మ్యూజిక్ రెడీ బాబు ఉంది. నీకు తెలుసా బాబు కైగులూరు మీద ఒక పాట ఉంది? స్టోరీ పెట్టావు ఇదే అనమాట. కైకల్లూరి కన్నే పిల్ల కలుసుకుందాం నైట్ అయితే డొరు డొరు. నాకు గుర్తు రావట్లేదు గైస్. మనతో పాటు ఇంకో ఇద్దరు నడిచారు కదా, వాళ్ళకి బిర్యానీ తీసుకొచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రోజైతే మనం కైగులూరులో బృందావనం లాడ్జ్లో అయితే స్టే చేయబోతున్నాం. రూమ్ నెంబర్ వచ్చేప్పటికి 109. ఈ రోజుల్లో యువత ఒక టిఫిన్ తెచ్చుకోవాలన్నా, ఎక్కడ తెచ్చుకోవాలి, ఇంటి పక్క వెళ్ళాలన్నా కానీ బండి వేసుకుని, లేకపోతే మోటార్ సైకిల్ వేసుకుని, లేకపోతే ఇంకా కొంచెం డిస్టెన్స్ అయితే కారు మీద వెళ్ళే పరిస్థితి ఉంది. కానీ నగేష్ విజయవాడ నుంచి ఒరిస్సాలో మన ఆరాధ్యదేవి పూరికి కాలినడక వెళ్తున్నాడు. ఈ కుర్రోడు రోడ్డు అంటే వెళ్తుంటే తన బ్యాగ్ వేసుకుని వస్తున్నాడు. ఇక్కడ పరిచయం అయ్యాడు. ఈరోజు ఇక్కడ మన కైగులూరులో బృందావనం లాడ్జ్లో అతనికి అకామిడేషన్ ఇచ్చాను. నాకు అది చాలా హ్యాపీగా ఉంది. కుర్రోళ్ళు అందరూ కూడా నగేష్ని ఆదర్శంగా తీసుకోవాలి. జీవితంలో ఎదగాలంటే మీరు చదువుతో పాటు ఫిజిక్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఆరోగ్యం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇలా కాలినడక దాదాపుగా 1000 కిలోమీటర్లు నడుస్తున్నది. ఆ సంకల్పం తనకు వచ్చినందుకు నా అప్రిషియేట్ చేస్తున్నాను. మున్ముందు ఇతను ఇలాగే ఈ దేశం అంతా కూడా చుట్టూ రావాలని చెప్పని యువతకి ఒక ఐకాన్గా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? ఓకే, రెస్ట్ తీసుకో. మన వాళ్ళు అయితే ఇప్పుడు దాకా నడిచారు, మంచిగా ఫుడ్ తిన్నాం. తినండి, కావాల్సినంత తినండి, ఎంజాయ్ పండగ బిర్యానీ. ఈరోజు అయితే మొత్తం మనం 36.8 కిలోమీటర్స్ అయితే నడిచామన్నమాట. ఇప్పటిదాకా అయితే మనం టోటల్ 5 డేస్ కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 2 స్టార్ట్ చేసిన తర్వాత అయితే టోటల్ ఆల్ ఇండియా వాకింగ్ చూసుకుంటే మనం పార్ట్ 1 14 డేస్ అండ్ ఇప్పటికీ 5 డేస్ అయింది కాబట్టి టోటల్ 19 డేస్ అనమాట. అండ్ పార్ట్ 2 స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు నాకు చూసుకుంటే నిజంగా చెప్తున్నాను, ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ 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 హ్యాపీ అనమాట. మన తెలుగుడు ఆల్ ఇండియా వాకింగ్ చేస్తున్నాడని చెప్పేసి దారి పొడుగుతా మీరు వీడియోస్లో చూస్తూనే ఉండొచ్చు, ఎంతమంది వచ్చి సపోర్ట్ ఇస్తున్నారు. నిజంగా ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనమాట. ఇలాంటి పీపుల్ నాకు దొరికినందుకు, నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్నందుకైతే. నాకు ఇప్పటి వరకు స్టార్ట్ చేసి 5 డేస్ అవుతుంది. ఈ రోజుతో అయితే నాకు ఫుడ్కి అయితే ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వలేదు. అంత బాగా అయితే మీరైతే చూసుకున్నారనమాట. నిజంగా నేను శిరస్సు ఉంచి మీ అందరికీ రియల్గా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఎప్పుడు మీకు ఒక బ్రదర్ లాగా ఉంటాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో 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 మచ్ గైస్. లవ్ యూ ఆల్.